హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి మాఘపురాణం 23వ రోజు, దేవేంద్రునకు గాడిద ముఖము పోయిన విధము. మరి చక్కగా పురాణం బిగినింగ్లో ఏం చెప్పారు ఫ్రెండ్స్? మాఘ మాస నియమాలు, స్నానాలు, దానాలు, ధ్యానాల గురించి చెప్పారు కదా ఫ్రెండ్స్. అలాగే అవన్నీ చేయకపోయినా కనీసం కథాశ్రవణం చేసినా కూడా మనకు పుణ్యభాగ్యం లభిస్తుంది అని. కాబట్టి ఇప్పుడు చక్కగా మనం కథాశ్రవణం చేద్దాం. మునులారా, తుంగభద్రా నదీ పరిసరమున భాస్కరరహితుడు అని బ్రాహ్మణుడు గురుకులాశ్రమమును నిర్మించుకొని మన్మథ బాణమును పేరుగల సుందరితో కాపురము చేయుచు సదాచారమున ప్రవర్తించుచుండెను. మన్మథ బాణము నిజంగా మన్మథ బాణము వంటి సౌందర్య వ్యాతిశయము గల కాంత ఎగుటచే ఆమెను గాంచిన వారందరూ మోహితులు అగుచుండిరి. ఒకప్పుడు ఋషుమతి అయిన మన్మథ బాణ తుంగభద్రా నదిలో స్నానము చేసి ఇంటికి వచ్చి బాలసూర్యకిరణములతో ఏకవస్త్రాయి తల వెంట్రుకలను ఆరబెట్టుకొనుచుండెను. ఆ సమయమున దేవేంద్రుడు దిక్పాలకులతో గూడి గగనయానమున రాక్షసుల మీదికి యుద్ధమునకేగుచు భాస్కరరహితుని ఆ ఆశ్రమము మీదుగా పోవుచున్న దేవేంద్రుడు ఆ యువతి రూపలావణ్య సంపదలను గాంచి కామించియు సమయము కాదని యుద్ధమునకు పోయెను. ఆ యుద్ధములో జయము పొంది తన వారందరినీ తిరిగి స్వర్గమునకు పంపి తాను మాత్రము భాస్కరరహితుని ఆశ్రమ ప్రాంతమున అదృశ్యముగా దాగి మన్మథ బాణ ఏకాంతమునకై సమయము చూచుచుండెను. రాత్రి 3వ జామున భాస్కరరహితుండు నిద్ర మేల్కొని వేదాధ్యయన పాఠశాల యందున్న వారిని మేల్కొల్పుటకు పోయినంతనే దేవేంద్రుడు సందేహముగా ఇంటిలో ప్రవేశించి మన్మథ బాణను గాఢాలింగనము చేసుకొన ఆమె సహించలేక విడిపించుకొన ప్రయత్నించినది. సాధ్యము కాక ఇంద్రుని కామము దీర్పక తప్పదయ్యను. పాకశాసనుండు తన కార్యము ముగించుకొని వెలుపలికి పోవు సమయమున భాస్కరరహితుండు తిరిగి వచ్చి సురనాథుని అక్రమ కార్యమంతయు గ్రహించి, ఓయి మూర్ఖ, నీ దుష్కార్యమునకు మము బోలు బ్రాహ్మణాంగన లే కావలయునా నీవు కరాననము పొందెదవుగాక అని శపించి తరువాత భార్యను నీవు చుట్టురాతివి కమ్ము అని శపించెను. దేవేంద్రుడు భయము పొంది, స్వామి, నా అపరాధమును మన్నించి శాప విముక్తికి మార్గము ఎరిగింపుము అని ప్రార్థించగా ఆ భూసురుడు కరుణించి, ఇంద్ర, మాఘమాస వ్రతము ఆచరించిన గాని నీ శాపము తొలగునని చెప్పి వానిని పంపించిన తరువాత మన్మథ బాణము, నాదా, ఇది నా స్వయం కృతాపరాధము కాదు, నన్ను దయచూడు అని ఆ విప్రుడు నిజము గ్రహించి, తరుణి, శాపము తప్పదు గదా, ముందు గౌతముని సూర్య జయంతి చేయుటకు ఈ తుంగభద్రా నదికి రానుండెను, వాని వల్ల నీవు నిజరూపము పొందుదువని చెప్పాను. విప్రశాపంబున దేవేంద్రుడు మేనంతయు యథావిధిగా నున్నదే కాని ముఖము మాత్రము గాడిద ఆకారము పొందినది. లంపోష్టము దీర్ఘకర్ణములతో తానిక స్వర్గమునకేగా మనసొప్పక చింతించుచు మర్త్యలోకమునందే తిరుగుచుండెను. దేవేంద్రుడు స్వర్గమునందు లేడని వినిన శత్రువులు తిరిగి స్వర్గము మీద దాడి చేసి దేవతలను హింసించుచుండిరి. సచీదేవి పతిజాడ తెలియక విలపించుచుండగా సురులందరూ పోయి బ్రహ్మదేవునితో చెప్పిరి. బ్రహ్మయు ఇంద్రుని విధము తెలియక వైకుంఠమునకు పోయి శ్రీమన్నారాయణునితో చెప్పుకొనిరి. మాధవుడు అంతటా ఆలోచించి, బ్రహ్మాది దేవతలారా, సచీపతి బ్రాహ్మణ శాపముచే భూలోకమునందే కరాననము పొంది తిరుగుతున్నాడు. మీరు వెంటనే వానిని వెతికి పట్టుకొని మాఘమాస వ్రతమును ఆచరింపుడని చెప్పగా వారందరూ రయ్యిన పోయి అరణ్యములోనున్న వాసవుని పట్టయేలా నది ముంచి స్నానము చేయించిరి. మాఘమాసము వచ్చిన తోడనే దేవేంద్రుని పాదగయా తీర్థమున ముంచి కుక్కటేశ్వరుని, కుంతీమాధవ స్వామిని పూజింపచేయగా ఒక పక్షము దినాలలో ఇంద్రుడికి గాడిద మొగమ్మును పోయి నిజాననము నూతన ఉత్తేజము కలుగుట చూచి ఎల్లరూ ఆశ్చర్యము పొందిరి. అంటే అతనికి గాడిద ముఖం అయింది కదా, మాఘమాస వ్రతం అంటే అక్కడ ఇంద్రుడు లేడు అని అక్కడ చాలామంది
రాక్షసులు కొట్లాటకు వెళ్ళినారు. అవన్నీ తెలుసుకొని వీళ్ళంతా వస్తే అతను మాఘమాస వ్రతం ఆచరింపచేయండి అంటే వీళ్ళందరూ వచ్చి ఇతనికి మాఘమాస వ్రతం ఆచరించేటట్లు చేస్తే 15 రోజులకి తిరిగి అతని ముఖం లభించిందనమాట. ఇది ఇటులా ఉండగా గౌతమ మహర్షి ఈ ప్రతిదినంబునందును వరుసగా సూర్య జయంతి చేయుచు నియమమున ఆ 7 నర్మదా నదికి వచ్చి నదీ జలములలో స్నానము చేసి హరిహరుల ధ్యానించి వ్రతనియమంబులు బ్రహ్మయజ్ఞము పితృతర్పణములు దానములు పూర్తి చేసి సమీపమున ఉన్న ముని ఆశ్రమంబును సమీపించుచుండ వారి పాదధూళి తగిలి శిలాకృతినున్న మన్మథ బాణ ఏమైందామె మన్మథ బాణ అతని కాలు తగిలి మనుష్యకాంతయ్య నిలిచినది. ఇది ఏమి వింతయని చూచుచున్న మునితో నా ఇంటి జరిగినదంతయు తెలిపి తన ఆశ్రమమునకు గొనిపోయెను. అంటే అతను కూడా ఆ నదిలో గౌతమి నదిలో గౌతమి మహర్షి స్నానం చేస్తూ ఉండే కదా సూర్య జయంతిగా అలా ప్రతి మాఘమాస వ్రతము ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు అతను నర్మదా నదిలో. ఆ రోజు అతని కాలు ఈమెకి తగిలి ఆమె రూపము ఆమెకు వచ్చిందనమాట. ఆమె ఆ కథంతా చెప్పి వాళ్ళని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళింది. భాస్కర రహితుండు గౌతముని పూజించి మహాత్మా మీ మాఘమాస వ్రతము పూర్తిగా జరుగు వరకు మా గృహమునందే నిలువుడు అని వేడుకొనగా గౌతముడు అందులకు అంగీకరించెను. ఇక్కడే ఉండి చేసుకోండి మాఘమాసమంతా అని చెప్పాడు ఈ భాస్కరుడు. శ్రోతలారా, మీకు అనుమానం ఎందులకు? ఆ గౌతమ మునియు ఇప్పుడు ఉన్నందున నిజానిజంబులు మునినే అడుగుమని సూతుడు పలుక మిగిలిన మునులందరూ గౌతమముని వంక చూచిరి. గౌతమ మునియు సూత మహర్షి చెప్పినదంతయు నిక్కమని చెప్పుకొనెను. అంటే అక్కడ ఉన్న గౌతమ మునేనా అని వాళ్ళందరికీ అవును అని గౌతమ ముని చెప్పాడంటే అతనే అందరికీ చెప్తూ ఉన్నాడు కదా అక్కడ సూతులందరికీ. అతనేనా అని వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తే అవును అని అతను ఒప్పుకున్నాడనమాట. మరి ఫ్రెండ్స్, ఎంతో చక్కగా మనము మాఘమాస కథా శ్రవణం చేశాము. దానివల్ల మంచి పుణ్యము లభిస్తుంది అని తెలుసుకున్నాము. మరి చక్కగా ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి చక్కగా సుఖస్థిరాసనంలో కింద కూర్చోండి, లేకపోతే పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు 2 సుతారంగా మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఉంటే మనము చక్కగా శూన్య స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్. ఆలోచన రహిత స్థితి, అదే ధ్యాన స్థితి. మరి అదే మోక్ష మార్గము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్.